సూపర్ 6 హామీలన్నీ అమలు చేసినట్టుగా చంద్రబాబు చేసుకుంటున్న అవాస్తవ ప్రచారాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. సాక్ష్యాలతో సహా చంద్రబాబు ప్రభుత్వం మోసాలను ఎండగట్టారు. వైఎస్ జగన్ అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పైగా జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యానించడం బాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమే తప్ప మరొకటి కాదు. చంద్రబాబు వ్యవహార శైలిపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ చేసిన విమర్శలేమిటి? వాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన జవాబులేమిటి? ఒకే రోజున వీరిద్దరూ మాట్లాడారు. జగన్ మీడియా సమావేశం పెట్టి యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం, సూపర్ 6 హామీల అమలు వైఫల్యం అంశాలపై ఆయన తన అభిప్రాయాలు వ్యక్తీకరించారు. ఈ సందర్భంగా జగన్ నిర్దిష్ట ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు ఎలాంటి సమాధానాలు ఇస్తారా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ యథాప్రకారం జగన్ను దూషించడం, నేరుగా బదులివ్వకుండా డొంక తిరుగుడు సమాధానాలకే చంద్రబాబు ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. జగన్ కూటమి అట్రఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలా అని జగన్ ప్రశ్నించారు. నిజంగానే పలు చోట్ల నుంచి ప్రజలను, ముఖ్యంగా ఆయా స్కీముల లబ్ధిదారులను ఒత్తిడి చేసి అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభకు తరలించారని వార్తలు వచ్చాయి. కొన్ని గ్రామాల్లో ఏకంగా చాటింపు వేయించి స్కీములు కావాలంటే సభకు రావాల్సిందేనని బెదిరించారు. కింది స్థాయిలో ఉండే అధికారులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు, ప్రభుత్వ పథకాలు పొందుతున్నవారు సభకు రాకపోతే 200 రూపాయల జరిమానా పడుతుందని కూడా హెచ్చరించారట. ఇక ఆర్టీసీ బస్సులను వేల సంఖ్యలో పెట్టి జనాన్ని బలవంతంగా తరలించారు. అందువల్ల జగన్ చేసిన బలవంతపు విజయోత్సవాలు అన్న విమర్శ అర్థవంతంగానే ఉందనిపిస్తుంది. చంద్రబాబు దీనికి సంబంధించి ఎక్కడా స్పందించలేదు. జనం అంతా సూపర్ 6 హిట్ అయినందుకే తరలి వచ్చారన్నట్లుగా బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. సూపర్ 6 హిట్ అయిందా లేదా అంటూ ప్రశ్నించినప్పుడు జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. 1-2 సార్లు చప్పట్లు కొట్టాలని చంద్రబాబు అడిగినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీన్ని బట్టి సూపర్ 6 అట్రఫ్లాప్ అన్న జగన్ విమర్శ సంగతి పక్కన పెట్టినా అది హిట్ కాలేదన్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది. చంద్రబాబు చేసిన మోసాలు ఇవి అంటూ జగన్ కొన్ని అంశాలను ఉదాహరించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 ఇచ్చావా చంద్రబాబు అని ఆయన అడిగారు. దీనికి చంద్రబాబు ఎక్కడా సమాధానం ఇవ్వలేకపోయారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున ఏడాదికి 36,000 ఇవ్వాలి కదా, 2 ఏళ్లకు 72,000 రూపాయలు బాకీ పడుతున్నావు కదా అని జగన్ వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి ఆ ఊసే ఎత్తలేదు. సూపర్ 6తో పాటు టీడీపీ, జనసేనల ఎన్నికల ప్రణాళికలో ఉన్న ఇతర హామీల మాటేమిటి అని అంటూ 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి నెలకు 4,000 పెన్షన్ ఇస్తానన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదన్న జగన్ వ్యాఖ్యకు చంద్రబాబు నుంచి బదులు లేదు. వృద్ధాప్య పెన్షన్లలో సుమారు 5 లక్షల మందికి కోత పెట్టారని జగన్ చేసిన ఆరోపణ పైన చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోయారు. సూపర్ 6 సంబంధించి ఎన్నికలకు ముందు టీడీపీ మీడియాలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లలోని అంశాలకు ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఇస్తున్న ప్రచార ప్రకటనలలోని తేడాలను చూపించి జగన్ కూటమిని నిలదీశారు. ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను ఇప్పుడు హామీల ప్రచార ప్రకటన నుంచి తొలగించడాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడతారనంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు ఇప్పుడు చెబుతున్న మాటలతో పోల్చి ఆధార సహితంగా జగన్ విమర్శలు చేశారు. అదే చంద్రబాబు నాయుడు ఎలాంటి ఆధారాలు లేకుండా జగన్పై ఆరోపణలు, ఏవేవో విమర్శలు చేసి సరిపెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన బాండ్లను వివరిస్తూ బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో వాటిని ఇచ్చారని, మెహరాజ్ బేగం షేక్ అనే ఆమె కుటుంబానికి 2024 జూన్ నుంచి వివిధ స్కీముల కింద 3.34 లక్షల ఆర్థిక సాయం అందుతుందని చంద్రబాబు సంతకం చేసి ఇచ్చిన బాండ్ ఉందని, ఆ మేరకు చేశారా అని జగన్ ప్రశ్నించారు. ఇది జనాన్ని మోసం చేయడం కాదా అని జగన్ నిలదీశారు. తల్లికి వందనం స్కీమ్లో కోతలు పెట్టడం, వంట గ్యాస్ సిలిండర్లు గత ఏడాది ఒకటే ఇవ్వడం, ఈ ఏడాది ఇంకా ఇవ్వకపోవడం మొదలైన వాగ్దాన భంగ విషయాలను జగన్ లేవనెత్తారు. చంద్రబాబు మాత్రం ఈ స్కీములు కొన్నిటిని ప్రస్తావిస్తూ అవన్నీ అమలు చేసినట్లు, సూపర్ హిట్ అయిపోయినట్లు ప్రజల్లో భ్రాంతి కల్పించే యత్నం చేశారు. ఉదాహరణకు అన్నా క్యాంటీన్లో 5.60 కోట్ల మంది భోజనం చేశారని ఆయన అన్నారు. అవి కాకి లెక్కల్లా కనిపిస్తున్నాయన్నది పలువురు భావన. అయినా అది అమలు చేశారని అనుకున్నా మిగిలిన వాటి సంగతి ఏమిటి? తల్లికి
ప్రతిస్పందనలో 15,000 ఇస్తానని ఒక ఏడాది ఎగవేసి రెండో ఏడాది 13,000 చొప్పున ఇచ్చింది వాస్తవమా కాదా? అందులోనూ చాలామందికి కోత పడిందా లేదా? జగన్ ఈ ప్రశ్న వేస్తే చంద్రబాబు నుంచి జవాబు రాలేదు. ఉచిత బస్సు గురించి మీరిచ్చిన హామీ ఏమిటి? ఎక్కడికైనా రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం చేయవచ్చని చెప్పారా లేదా అని అంటూ అప్పట్లో చంద్రబాబు దానికి సంబంధించి చేసిన ప్రసంగం క్లిప్పింగ్ను కూడా జగన్ చూపించారు. ఆ విషయానికి చంద్రబాబు బదులు ఇవ్వకుండా ఫ్రీ బస్ హిట్ అయిందని 5 కోట్ల మంది ప్రయాణాలు చేసేశారని సభలో తెలిపారు. ఇక మెడికల్ కాలేజీల గురించి జగన్ మాట్లాడుతూ తమ హయాంలో 17 కాలేజీలు తెచ్చిన వైనం, అందులో కొన్నిటిని పూర్తి చేసిన సంగతి చెప్పారు. సంబంధిత కాలేజీల భవనాలు, క్లాస్ రూమ్ల ఫోటోలను, వీడియో క్లిప్పింగ్లను కూడా ఆయన చూపించారు. ఈ అంశంలో చంద్రబాబు ఏకంగా అబద్ధం చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీనే ఈ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పేశారు. కాలేజీలకు భూమి ఇచ్చి శంకుస్థాపన చేస్తే సరిపోతుందా అని మరోసారి అన్నారు. అయితే సమాచార శాఖ మంత్రి పార్థసారథి కొద్ది రోజుల క్రితం కేబినెట్ సమావేశం తర్వాత గత ప్రభుత్వం 17 కాలేజీలను కేంద్రం ద్వారా తీసుకొచ్చిందని వెల్లడించి అందులో 7 పూర్తయ్యాయని 10ంటిని పీపీపీ పద్ధతిలో మార్చుతున్నామని చెప్పారు. ఈ వీడియో క్లిప్పింగ్ను చంద్రబాబు అనంత సభలో చెప్పిన అబద్ధాన్ని కలిపి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ తనదైన శైలిలో పూర్తి ఆధారాలతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే వాటికి చంద్రబాబు జవాబులు ఇవ్వలేకపోయారు. తమ సూపర్ 6 హిట్ కాదని కూటమి నేతలకు కూడా తెలుసు. ప్రజల్లో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు అనంతపురంలో సూపర్ హిట్ అంటూ సభ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.